అబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ. ఫిష్ కర్రీని ఎవరు వద్దంటారు చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. సో ప్రాసెస్ని వెళ్ళిపోదామా. అయితే చేప ముక్కల్ని పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత కారం పసుపు ఉప్పు వేసుకుని ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. మీరు రోజు వాడే కారం కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. గసగసాలు లవంగాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకుని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్తో పాటు వేరుశనగ నూనె కూడా వేస్తానండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. చేప ముక్కలను కూడా ఇలాగ నీట్గా పరుచుకోవాలండి. గరిటెతో అయితే తిప్పకూడదు, ముక్క ఇరిగిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు ఖర్చు తీసుకున్నాం కదా, అది పోసేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకుని కొత్తిమీర వేసుకుని నూనె తేలాక ఇంకా 5 మినిట్స్కి దించేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.